Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నలత కాదు కలతే పవన్ అలక వెనుక జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్కు కూడా దూరంగా ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 3 రోజుల పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడుము నొప్పి ఉందని వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. స్పాండిలైటిస్తో బాధపడుతూ జ్వరం బారిన పడిన పవన్ కళ్యాణ్ కొద్దిగా తేరుకున్న వెంటనే సనాతన ధర్మయాత్ర పేరిట దేవాలయాల సందర్శనకు వెళ్లారంటే ఎవరూ నమ్మడం లేదు. ఈ నెల 6వ తేదీన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు. తన శాఖలకు సంబంధించిన విషయాలను కూడా గత కొద్ది రోజుల నుంచి పట్టించుకోవడం లేదు. వాటన్నింటినీ పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం నలత వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదా లేక కలత చెందారా అన్నది జన సైనికుల్లోనూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు నాదెండ్ల మనోహర్ చేత ప్రయత్నించినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు. నాదెండ్ల మనోహర్ ఫోన్కు కూడా ఆయన స్పందించలేదు. ఏదో తేడా కొట్టినట్లుందని, ఏపీ రాజకీయాలలో ఏదో కాలిన కమురు వాసన వస్తుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 3 రోజుల పాటు ఏకబిగిన తమిళనాడు, కేరళలో పర్యటించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని దేవాలయాలకు వెళ్లాలంటే కేవలం విమానాల నుంచి మాత్రమే కాకుండా కొన్ని కిలోమీటర్లు రహదారిపైన కూడా పర్యటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, ఆనంద సాయిలు మాత్రమే ఉన్నారు. మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు కూడా పవన్కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే కొన్ని విషయాలలో పవన్కు చికాకు తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. షాడో సీఎంలుగా తయారై కొన్ని ఫైళ్లను కొందరు నడిపించడాన్ని పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల మంత్రుల విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా అధికారులు కూడా కొందరి మాటే వినడం, జనసేన నేతలను పట్టించుకోకపోవడం కూడా ఆయన కలత చెందడానికి కారణంగా తెలుస్తోంది. అందువల్లనే ఆయన జర్క్ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ ఈ రకమైన వైఖరిని అవలంబిస్తున్నారా లేక నిజంగానే సనాతన ధర్మయాత్రలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదని భావించారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి.